నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో పచ్చి కారంతో మంచి రుచిగా ఆలు గ్రేవీ కర్రీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా మంచి రుచిగా చాలా సులభంగా చేసుకోవచ్చు. అంతేకాదు ఈ కర్రీ చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదు. ఏ టైంలో అయినా, అంటే ఎంత హడావిడిలో ఉన్నా త్వరగా చేయొచ్చు అన్నమాట. ఆలు కర్రీ అంటే దాదాపు అందరూ ఇష్టపడతారు. పచ్చికారంతో ఇలా ఓసారి ట్రై చేసి చూడండి, మరింత రుచిగా ఎంజాయ్ చేయొచ్చు. ముందుగా బంగాళదుంపల్ని తీసుకోండి. ఇక్కడ నేను మీడియం సైజ్వి ఒక 3 తీసుకున్నాను. అది వెయిట్ వైజ్ చెప్పాలంటే 250 నుండి 300 గ్రామ్స్ వరకు ఉంటాయి. సో ఇలా తీసుకున్న బంగాళదుంపలను ముందుగా బాగా కడిగి పై ఉన్న పొట్టును తీసేసి ముక్కలుగా కోసి తీసుకోండి. ముక్కలనేవి మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజ్గా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని ఉడికించడానికి ఒక ప్యాన్లోకి కానీ లేదా గిన్నెలోకి కానీ తీసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పుని తీసుకొని ఆలు ముక్కలు మునిగేటంత వరకు నీళ్ళను తీసుకోండి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలను మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం పలుకుగా ఉడికించాలి. అంటే ఒక 70 to 80% ఉడికించాలన్నమాట. ఒక పక్కన ఇవి ఉడుకుతూ ఉంటాయి, మరో పక్కన మనం కర్రీ కోసం గ్రేవీ పేస్ట్ని తయారు చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నెలోకి 1/2 అంగుళం అల్లం ముక్కను, 7-8 వెల్లుల్లిపాయ రెబ్బల్ని, రుచికి సరిపడా పచ్చిమిరపకాయలని తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయల సైజ్ అనేది చిన్నగా ఉంది కాబట్టి ఒక 10-12 వరకు తీసుకుంటున్నాను. అదే సైజ్ పెద్దగా ఉంటే 7-8 వరకైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక కప్ అంత కొత్తిమీరాకును కాడలతో సహా తీసుకోండి. అలాగే కొంచెం పుదీనాకును కూడా తీసుకోండి. ఇందులో ఇలా కొంచెం పుదీనాకు వేస్తే రుచి అనేది ఇంకా బాగుంటుంది. అలాగే ఇందులోనే వేయించిన పల్లీలను ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి. మీకు గ్రేవీ అనేది ఒద్దుగా రావాలంటే ఈ టైంలో కొంచెం పల్లీలను ఎక్కువగా తీసుకొని చేయొచ్చు. అలాగే ఇందులోనే లైట్గా స్పైసెస్ని తీసుకుంటున్నాను. మీరు ఈ స్పైసెస్కి బదులుగా గరం మసాలా పొడినైనా వాడుకోవచ్చు. చిన్న దాల్చి చెక్క ముక్క, 2 యాలకులు, 2 లవంగాలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు అంత బాగా నలగదు కాబట్టి కొంచెం నీళ్ళను వేసి ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. సో ఇలా తయారు చేసిన ఈ కర్రీ పేస్ట్ని రెడీగా పక్క నుంచి బంగాళదుంపలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం రండి. మనం ఒకటి తీసుకుని నొక్కి చూసామంటే ఈజీగా అర్థమైపోతుంది. మనకు ఆలు అనేది ఈ టైంలో మరీ మెత్తగా ఉడకద్దు, ఇలా పలుకుగా ఉడికించాలన్నమాట. సో మనకు కావాల్సినట్టుగా కరెక్ట్గా ఉడికాయి కదా. ఇప్పుడు ఈ ఆలు ముక్కలను ఇలా నీళ్ళల్లో నుండి తీస్తూ ఇంకొక గిన్నెలోకి తీసుకోండి. నేను కర్రీని కూడా ఇదే ప్యాన్లో చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇంకో కడాయిలో అయినా చేసుకోవచ్చు. ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నూనె కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒకటి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా 50% ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టిన కర్రీ పేస్ట్ని తీసుకొని కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మనకు ఈ పేస్ట్ ఎలా అయితే ఫ్రై అవుతుందో అలా ఆయిల్ అనేది లైట్గా వదులుతుంది. సో అలా ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇలా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేశాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని తీసుకొని ఒకసారి బాగా కలపండి. మీరు తీసుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ సరిపోదు అనుకుంటే ఈ టైంలో కొంచెం కారం తీసుకునైనా చేయొచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇందాక మనం ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కల్ని తీసుకొని ఒకసారి అంతా కలిసేలా బాగా కలపండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. దీంతో మనకు ఆలు ముక్కలకు ఉప్పు కారం అనేది కొంచెం పట్టుకుంటుంది. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళని తీసుకుందాం. ముందుగా మిక్సీ గిన్నెలో కొంచెం నీళ్ళని వేసి తీసుకున్నాక ఆ తర్వాత సరిపడన్ని ఇలా నీళ్ళని తీసుకొని బాగా కలపండి. మనకు గ్రేవీ అనేది ఇలా ఈ థిక్నెస్లో ఉండాలి. ఇది ఉడికి కొంచెం చల్లారేసరికి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా ఉడికిస్తున్నప్పుడు కూర మాడిపోకుండా మధ్యలో 1-2 సార్లు కలుపుతూ ఉడికించండి. 6-7 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, మనకైతే కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అలాగే స్మెల్ కూడా చాలా చక్కగా వస్తుందండి. అలాగే గ్రేవీ కూడా మనం అనుకున్నట్టుగానే పర్ఫెక్ట్గా వచ్చింది. చివరిగా 1 టీ స్పూన్ కసూరి మేతి, అలాగే కొంచెం కొత్తిమీరాకును తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా మనం సింపుల్గా చేసిన ఆలు కర్రీ టేస్ట్ అయితే సూపర్గా కుదురుతుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా చేయాలంటే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.